జీఎస్టీ తగ్గింపు వైద్య రంగంలో కూడా కనిపించింది. ప్రజలు వాడే మందుల దగ్గర నుండి జీఎస్టీ భారం తగ్గిన నేపథ్యంలో ఒంగోలులోని శ్రీ వెంకటరమణ హాస్పిటల్స్, జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ సంయుక్తంగా వైద్యం ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీ వెంకటరమణ హాస్పిటల్స్లో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ అన్ని వస్తువులతో పాటు వైద్య రంగంలో కూడా వెసులుబాటు కల్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 21 నుండి ఈ నెల 19వ తేదీ వరకు జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే శ్రీ వెంకటరమణ హాస్పిటల్స్లో ఈ అవగాహన సదస్సు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వైద్య రంగంలో జీఎస్టీ ద్వారా వచ్చిన తగ్గుదలను ప్రజలు గమనించి మినహాయింపులు పొందాలంటూ కోరారు. శ్రీ వెంకటరమణ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ వైద్య రంగంలో ప్రతి దానిలో జీఎస్టీ తగ్గిందన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పతకమూరి హేమంత్తో పాటు హాస్పిటల్కి సంబంధించిన వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం తరఫున ఇచ్చేసినందుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ వారిని కొంచెం ఇచ్చి ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చంద్రశేఖర్ సార్, సుబ్రహ్మణ్యం గారు, మనకి బీపీ షుగర్ గుండెకి సంబంధించిన మందులు ఇలాంటివన్నీ ప్రతినిధానికి గౌరవ జిల్లా ల్యాబ్ కలెక్టర్ గారు, అలాగే సీతారామయ్య గారు, చంద్రశేఖర్ గారు స్పెక్టకిల్స్ రిలేటెడ్ కానీ అలాగే ఐ టెస్టింగ్ సంబంధించిన ఏవైతే పరీక్షలు మా డాక్టర్ బృందానికి అన్న మంచి జరుగుతుంది అని కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా జిఎస్టీ ఛాంపియన్ జిల్లాకి జాయింట్ కలెక్టర్ గారిని ప్రభుత్వం వారు నియమించారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అలాగే హాస్పిటల్ నుంచి పార్టిసిపేట్ చేసిన డాక్టర్స్కి, అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ పన్నులు మనము ఏ వస్తువు కొనాలన్నా పన్ను చెల్లించాలంటే ఆ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మాత్రమే ప్రభుత్వాలు నిర్వహించబడుతున్నాయి. అది మనందరికీ తెలుసు. రోడ్లు వేయాలన్నా, ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా సరే మీరు చెల్లించే పన్ను ద్వారానే ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి, నిర్వహించబడుతున్నాయి. మరి ఏ మెటీరియల్ కొనాలన్నా దాని మీద కొంత పన్ను ఉంటుంది. ఈ షర్ట్ నేను వేసుకున్న షర్టు ఉదాహరణకి ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర 10 రూపాయలకి తయారైంది అనుకున్నాం, 10 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని మీద కేంద్రం ఒక 10% పన్ను వేస్తారు, అంటే ఒక 5 రూపాయలు వేస్తారు అనుకున్నాం. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 రూపాయలు వేస్తారు. తర్వాత అది హోల్సేల్ దగ్గరికి వెళ్తుంది, ఆయన ఒక 2 రూపాయలు మార్జిన్ వేసుకుంటారు. అది రీటైలర్ దగ్గరికి వస్తుంది, ఆయన ఒక 3 రూపాయలు వేస్తారు. ఇదంతా కలిపి 10 రూపాయలు తయారయ్యే షర్టు మీ చేతిలోకి వచ్చేసరికి 25 రూపాయలు అవుతుంది. అంటే 15 రూపాయలు డబ్బు పన్ను రూపేనా వెళ్తుంది. సో అది మీ అందరికీ తెలుసు అనుకుంటా. మరి ఆ పన్నులలో సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి 2017 నాడు దేశవ్యాప్తంగా జిఎస్టీ అంటే వస్తు సేవల పన్ను, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ అని ఒకే దేశం ఒకే పన్ను అని ఒకటి పెద్ద సంస్కరణలు ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది. సో ఆ
సంస్కరణ వల్ల ఏం జరిగిందంటే పన్ను మీద పన్ను వేసే ప్రసక్తి లేకుండా అయిందన్నమాట. సో దాని తర్వాత ఇటీవల గౌరవ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి అధ్యక్షతన ఈ జిఎస్టీ కౌన్సిల్లో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్ళాలి, తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఉద్దేశంతో మరి ఈ స్లాబ్స్ రేట్స్ ఉన్నాయి, వేరియస్ రేట్స్. అంటే 100 రూపాయలు వస్తువు కొంటే 24 రూపాయలు పన్ను కొన్ని వస్తువుల మీద, కొన్ని వస్తువుల మీద 18 రూపాయలు పన్ను 100 రూపాయలు వస్తువు కొంటే, కొన్ని వస్తువుల మీద 12 రూపాయలు పన్ను 100 రూపాయలు వస్తువు కనుక మీరు కొంటే, కొన్ని వస్తువుల మీద 5 రూపాయలు పన్ను. ఇవి స్లాబ్స్ అంటాం. ఈ స్లాబ్స్ని సమూలంగా మార్పు చేసి కొన్ని వస్తువుల మీద అసలు పన్నే లేదు. ఇప్పుడు 100 రూపాయలు కొన్నారంటే యాక్చువల్గా అక్కడ మ్యానుఫ్యాక్చరర్లో ఎంత తయారైతే ఎంత ధర ఉందో అదే ధరకు మీకు ఇచ్చేస్తున్నారు. అట్లాగే కొన్ని వస్తువుల మీద నామినల్ 100 రూపాయల వస్తువు అయితే 5 రూపాయల పన్ను వేస్తున్నారు. అట్లాగే కొన్ని వస్తువుల మీద 18 రూపాయల పన్ను, మరికొన్ని వస్తువుల మీద మాత్రం 40 రూపాయల పన్ను మాత్రం విధించబడడం జరుగుతుంది. ఆ 40 రూపాయల పన్ను ఏంటంటే పొగాకు సంబంధించిన వస్తువులు, తర్వాత మంచి లగ్జరీ వస్తువులు, అంటే మంచి పెద్ద ధనవంతులు వాడే వస్తువులు, ఏసీలు, హై అండ్ కార్లు, తర్వాత పెద్ద పెద్ద వాటి మీద 40% పన్ను. అంటే డబ్బులు వాళ్ళు ఎలాగో కట్టుకోగలరు పన్ను అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు మరి అది చేశారు. ఇది అన్ని రంగాలకి వర్తిస్తుంది. దీన్ని మీ లాంటి ప్రజలందరికీ నాలాంటి అచ్చమైన సాధారణ భాషలో చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు గత నెల 21వ తేదీ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి దీపావళి వరకు, అంటే దీపావళి అక్టోబర్ 20, దాని ముందు రోజు 19వ తేదీ వరకు ఒక పండగ వాతావరణంలో ప్రతి వీధి, ప్రతి వాడవాడ, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమం, అవగాహన కార్యక్రమము కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ఆరోగ్య సంబంధిత పరిస్థితుల మీద ఎంతవరకు జిఎస్టీ రేటు తగ్గుతుంది, పన్ను పోటు మీకు తగ్గుతుంది అనేది చెప్పమని ప్రభుత్వం వారు ఆదేశాలు చేశారు. ఆ మేరకు ఈరోజు ప్రముఖ హాస్పిటల్ కాబట్టి ఒంగోలులో ఇక్కడ మీ అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్లే, మీ అందరికీ తెలుసు. మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వైద్యశాలకు వస్తే చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ముందు మీకు చాలామంది మీ అందరూ ఇన్సూరెన్స్ తీసుకోకపోయి ఉండదు, బీమా. ఆ బీమా మీద పూర్తిగా జీరో చేశారు పన్ను. అంటే మీరు ఒక 5,000 ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి ఒక సంవత్సరానికి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఫ్రీగా ఉచిత వైద్యం చేస్తారు. ఆ 5,000 మీద ఇంతకుముందు పన్ను ఉంటే 12% ఎంతో ఇప్పుడు పూర్తిగా తీసేశారండి. అంటే మీ అందరూ బీమా చేసుకోవచ్చు, బీమా చేసుకొని ధీమాగా ఉండొచ్చు. తర్వాత ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు మనకు ఉన్నాయి. ఉదాహరణకి క్యాన్సర్ ఉంది, అట్లాగే గుండె జబ్బులు ఉన్నాయి. ఇవి మీద కూడా పూర్తిగా జీరో చేశారు పన్ను. ఈ ప్రాణాంతకమైన మందు పిల్లలు ఒక స్ట్రిప్ 100 రూపాయలు మీరు కొన్నారనుకోండి, ఇంతకుముందు అది 100 రూపాయలు ఉంటే దాని మీద ట్యాక్స్ 15 రూపాయలు ఎంత ఉంటే అది ఇప్పుడు మీకు 85-80 రూపాయలకి వస్తుంది. అంటే ఆ 20 రూపాయలు మీకు ఆదా అయినట్టు. సో అట్లాగే డయాగ్నోస్టిక్ వెళ్తారు, ఏదైనా ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని మన డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ చేసి రాస్తారు. ఆ వస్తువులు పరికరాల మీద కూడా పన్ను తగ్గించారు, లేదా 5% కుదించారు. సో దాని మీద కూడా మీకు సమూలంగా ఆదా అవుతుంది. ఈ విధంగా మనకి ఈ ఆక్సిజన్ చూసాం. ఆక్సిజన్ అంటే మీ అందరూ కోవిడ్లో ఫేస్ చేశారని నేను అనుకుంటున్నాను. కోవిడ్ టైం 2020-22లో మన కోవిడ్ వచ్చింది. ఒక కంటికి కనిపించిన సూక్ష్మజీవితో మొత్తం ప్రపంచాన్ని అల్లాడించింది. అది చూస్తే అప్పుడు ఆక్సిజన్ లేక రోడ్ల మీద జనాలు ఎట్లా పరిగెట్టారో మీ అందరికీ తెలుసు. ఆక్సిజన్ సిలిండర్ లేక దాని మీద కూడా పన్ను పూర్తిగా తగ్గించారు, 5%కి చేయడం జరిగింది. ఈ విధంగా మరి వివిధ
పరికరాల మీద, బీమా మీద, ప్రాణాంతకమైనటువంటి జబ్బుల మీద పూర్తిగా పన్ను తగ్గించారు. అది మీ అందరూ అవగాహన చేసుకోవాలి. మెడిసిన్స్ మీద కూడా తగ్గించారు. సో అవన్నీ అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకొని మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, మెడికల్ షాప్కి వెళ్ళేటప్పుడు ఆ విధంగా దాన్ని మరి మీరు ఆ మేరకు తగ్గిందా లేదా అని సెర్చ్ చేసుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో అది మీ పాకెట్లోకి వెళ్ళి మీకు ఆ డబ్బు అనేది సేవింగ్గా ఉపయోగపడుతుందనేది ఈ ఉద్దేశం అండి. అట్లాగే అన్ని రకాలైనటువంటి వస్తువులు మరియు పరికరాల మీద కూడా ఈ విధంగా పన్ను తగ్గించారు. అది గృహిణులకు వాడే రోజు వాడే పాలు నుంచి బియ్యము అన్ని వస్తువుల మీద తగ్గాయి, జీరో చేశారు. వాటి మీద పన్ను ఏమీ ఉండదు. అట్లాగే మిగతా ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాల మీద కూడా తగ్గించారు. రేపు నుంచి మనం ఇక్కడ మన కాపు కళ్యాణ మండపం దగ్గర ఒక పెద్ద ఇది కూడా వేస్తున్నాము. అంటే ఒక టీవీ పెట్టి ఆ టీవీ దగ్గర జిఎస్టీ పన్ను తగ్గకముందు దాని రేటు ఎంత, తగ్గిన తర్వాత ఎంత రేటు, ఎన్ని వేల రూపాయల ఆదాయం అవుతుంది అనేది ఒక ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నాము. మీరందరూ దయచేసి వెళ్ళి అక్కడ విజిట్ చేయొచ్చు. ప్రతి హాస్పిటల్లో కూడా ఒక పెద్ద ఫ్లెక్సీ బ్యానర్ పెడతాము. పెట్టి జిఎస్టీ ముందు ఆ వస్తువు లేదా పరికరం తాలూకు పన్ను ఎంత, జిఎస్టీ తర్వాత ఎంత ఆదా అయింది, ఎన్ని రూపాయల డబ్బు ఆదా అయింది, అది మీకు ఆ విధంగా బిల్లింగ్ అవుతుందా లేదా అనేది కూడా మీకు తెలిసేటట్టు చూపిస్తాము. ఇది దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు, తర్వాత రోగులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గుర్తెరిగి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి మా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ హేమంత్ గారికి, అట్లాగే సీతారామయ్య గారికి, మరియు ఎంటైర్ హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ పేరు పేరున, డాక్టర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జాయింట్ కలెక్టర్ గారు రోడ్డుకి గోపాలకృష్ణ గారికి, అలాగే మన న్యూరో సర్జన్ చంద్రశేఖర్ గారికి, మన ఆప్థల్మాలజిస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర్ గారికి, తర్వాత మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి, అట్లానే మన మిగతా బృందం, మా డాక్టర్ల బృందం ప్రతి ఒక్కరు, జీవన్ కానీ, వరుణ్ కానీ, నాగరాజు, శ్రీనివాస్, వరుణ్ మిత్ర అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన, దేశం మొత్తం మీద మన బీజేపీ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి తీసుకున్న నిర్ణయంతో ఈరోజు మన పేద ప్రజలకి ఆరోగ్యం విషయంలో చాలా వరకు సంస్కరణ తీసుకొచ్చి ఈ సూపర్ గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచిగా చేస్తున్నారని తెలియజేస్తూ, వీటిల్లో మనకి మందుల్లో ఆల్మోస్ట్ 15 నుంచి 7% వరకు తగ్గించారు. అట్లానే మా పరికరాలు, మా హాస్పిటల్కి కావాల్సిన పరికరాల్లో కూడా చాలా వరకు పర్సెంటేజ్ తగ్గించి మన ప్రతి రోగికి అంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేట్టుగా మందులు కానీ, ఈ పక్క వైద్యంలో కానీ, అంటే మాకు వైద్యంలో తగ్గించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ పరికరాలన్నీ తగ్గటం వలన మేము ఛార్జ్ చేసే వాటిల్లోనూ తగ్గుతాయి. అలానే మేము రాసిన ప్రిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రతి ఒక్క మందు మీద కూడా మీకు 7% ఒక బిళ్ళల మీద తగ్గుతాయి. సో వీటి వలన మీకు ఎంతో ఆదా చేయగలుగుతారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇటువంటి సూపర్ గిఫ్ట్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరికీ ఈ సూపర్ మన సక్సెస్ కావాలని, వైద్య సేవల విషయంలో బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, మన ఆర్గసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, అలాగే మన జేసీ గారికి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యాధులకి వాడే మందులు, ఈ కళ్ళజోళ్ళు, కళ్ళు విభాగంగా మనకు 2 మెయిన్ సమస్యలు ఉన్నాయి. కంటి చూపు తగ్గటం, అవి అద్దాల వల్ల కానీ లేకపోతే క్యాటరాక్ట్ అనే ఆపరేషన్ వల్ల కానీ మనం బెనిఫిట్ ఇవ్వగలం పేషెంట్స్కి. ఆ రెండింటి మీద కూడా ఉండే 18% GST 7% వరకు తీసుకురావటం వల్ల
మనకి మంచి చూపు, మంచి ఆరోగ్యంగా ఇవన్నీ మీరు ఉపయోగించుకుంటారు. ఈ సేవలన్నీ ప్రభుత్వం కల్పించే సేవలన్నీ అని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆ హాస్పిటల్లో ఇక్కడ జిఎస్టీ సంస్కరణలు 20 మా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు వాటి గురించి జేసీ గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా హాస్పిటల్లో డాక్టర్లందరికీ, పేషెంట్స్కి, మీడియా వారికి కూడా ధన్యవాదాలు. అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు మనకి 20 సంస్కరణలు, జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున ఆల్రెడీ మనకి చాలా సేవలు అందుకుంటున్నాం అందరం. అట్లనే ఈ సంస్కరణల వల్ల మనకి ఇప్పుడు డాక్టర్ గారు సుబ్రహ్మణ్యేశ్వరి గారు ఎగ్జాంపుల్ చెప్పారు. మనకి కంటికి సమస్యలు వచ్చినప్పుడు మనం కళ్ళజోళ్ళు కొనుక్కుంటాం, వాటికి మందులు కొనుక్కుంటాం. వాటిలోనే 18 నుంచి 7% వరకు తగ్గించడం జరిగింది. అట్లనే ఇప్పుడు మాకు సంబంధించిన ఆపరేషన్లో వాడే మెటీరియల్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అన్నీ కూడా అదేవిధంగా తగ్గించబడింది. సో ఇట్లాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటూ ఈ జిఎస్టీ సంస్కరణని అందరికీ తెలియపరుస్తూ ముందుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈ సీతారాం గారు చాలా ఫైన్, మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చూస్తారండి. మేము బెస్ట్ 10 years నుంచి చూస్తున్నా. మై ఏజ్ 76 years, సీనియర్ సిటిజన్. ఐఎంఏ సీనియర్ సిటిజన్, రిటైర్డ్ పర్సన్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఆయన గురించి తెలుసు మాకు బాగా. బట్ నాకు ఐఎమ్ ది లోకల్ పర్సన్ కదా. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.